హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3T వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా హెల్ప్ అయింది. ఈ వీడియో టాపిక్ అంతా నా దగ్గర ఉన్న మైక్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. నేను ఫస్ట్లో ఏ మైక్ అయితే యూజ్ చేశాను, ప్రజెంట్ ఏ మైక్ యూజ్ చేస్తున్నాను, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏ మైక్ కొనుక్కొని వీడియోస్ రికార్డ్ చేస్తే బాగుండిద్ది అనే దాని గురించి మొత్తం మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నా దగ్గర టోటల్గా 9 మైక్స్ అయితే ఉన్నాయి. ఏ మైక్స్ వాటి ప్రైజెస్ ఎంత అనేది మొత్తం నేను నోట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టాను అనమాట. 1 by 1 అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్న మైక్ విషయానికి వస్తే ఇది హైపరెక్స్ సోలో క్యాస్ట్ మైక్ అనమాట. 4000 రూపీస్ దాకా అయితే ఉంది ప్రజెంట్ అమెజాన్లో. మీరు కొనుక్కోవాలనుకుంటే ఇది కొనుక్కోవచ్చు. ఈ మైక్ అయితే మీకు వాయిస్ ఓవర్స్ ఇవ్వడానికి చాలా బాగుండిద్ది. ఎవరైతే ఇంట్లో వీడియోస్ రికార్డ్ చేస్తూ వాయిస్ ఓవర్స్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ మైక్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో మీరు ఏదైతే వాయిస్ ఓవర్స్ ప్రజెంట్ వింటున్నారో అవన్నీ కూడా ఈ మైక్ నుంచి అయితే వస్తాయి అన్నమాట. ఇంతకుముందు నా దగ్గర మౌనో మైక్ అయితే ఉండేది. దీంతో కంపేర్ చేస్తే అది ఇంకా తక్కువ ప్రైస్లో వస్తుంది. బెటర్ ఆడియో అయితే అన్నిట్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఇది కూడా బాగానే ఉండిద్ది. వాయిస్ ఓవర్స్ ఇవ్వడానికి ఏ మైక్ అయినా సరే బాగానే ఉండిద్ది బ్రో. అడాసిటీ సాఫ్ట్వేర్ యూజ్ చేసాం అనుకోండి, అందులో మీరు నాయిస్ అయితే మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు. సో 4000 రూపీస్ పెట్టి మీరు ఈ హైపరెక్స్ మైక్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో ఇది మైక్కి ముందు పెడతాం కదా, మౌనో మైక్ నేను పాతది ఇంతకు ముందు యూజ్ చేసామని దాని అనమాట. ఇది పాప్ ఫిల్టర్ అంటారు కదా, అదనమాట. సో ఇట్లా మీరు దగ్గరికి పెట్టుకొని వాయిస్ ఓవర్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇది ఒకటి ఉంది నా దగ్గర. ఇది DJI మైక్ 1 అనమాట, ఫస్ట్ జనరేషన్ మైక్. ప్రజెంట్ మీరు ఆడియో అనేది ఈ మైక్లో వచ్చేది వింటున్నారనమాట. సో ఇందులో మీకు ఇట్లా ఉండిద్ది. సో ఒక మైక్ అయితే నేను పెట్టేసేసాను. తర్వాత సో ఇది చూస్తున్నారు కదా, సో ఇది డమ్మీ అనమాట. ఇక్కడ మీరు మైక్ పెట్టేసుకొని ఇది ఇట్లా పెట్టేసుకొని ఇంకా ఇట్లా మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. న్యూస్ రిపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇట్లాంటివి యూజ్ చేస్తారు. సో ఇది కూడా మన దగ్గర అయితే ఉంది. ఫ్యూచర్లో ఇది వాడదామని చెప్పేసి నేను పర్చేస్ చేసి పెట్టాను. దాని తర్వాత నేను ఒక చైనా మైక్ అయితే పర్చేస్ చేశాను. సో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇది పర్చేస్ చేశాను అనమాట. సో ఇది మైకు, ఇది రిసీవరు, టైప్ సి రిసీవర్ అనమాట. అలాగే మనకి ఐఫోన్కి పెట్టుకోవాలనుకుంటే లైట్నింగ్ పోర్ట్ అయితే ఒకటి ఇస్తున్నారు, కనెక్టర్ అనమాట. సో ఇవన్నీ నేను ఫస్ట్లో యూజ్ చేసామని. ఇది నేను పర్చేస్ చేసినప్పుడు 1000 రూపాయల దాకా అయితే ఉంది. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇంకా మంచి వైర్లెస్ మైక్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇది కూడా గుర్తుగా ఉండిపోయింది అని చెప్పేసి ఇట్లాంటి ప్లాస్టిక్ బాక్స్ అయితే పడుకొని ఇన్నిట్లో జాగ్రత్తగా దాచుకున్నాను అనమాట. సో అప్పట్లో ఆడియో క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉండేది మన ఛానల్లో. సో ఇట్లాంటి తక్కువ క్వాలిటీ మైక్స్ యూజ్ చేస్తే మాత్రం మీకు అంత మంచి ఆడియో క్వాలిటీ అయితే రాదనమాట. సో అదొకసారి మీరు మైండ్లో పెట్టుకోండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే. దాని తర్వాత రీసెంట్గా నేను ఈ మైక్ అయితే పర్చేస్ చేశాను. DJI మైక్ 2nd జనరేషన్ అనమాట. సో ఇది మైక్. నా దగ్గర DJI యాక్షన్ 5 Pro కెమెరా ఉంది. పేర్ చేసుకొని ఆడియో అయితే రికార్డ్ చేస్తాం. మోటో వ్లాగ్ చేసేటప్పుడు అది రికార్డ్ చేస్తూ ఉండిద్ది. ఇది వాయిస్ రికార్డ్ చేసిద్ది అనమాట. సో బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మైక్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, జూమ్ H1N. ప్రతి యూట్యూబ్ క్రియేటర్ దగ్గర ఇట్లాంటి మైక్ అయితే ఉండిద్ది అనమాట. సో నేను ఒక 6 months బ్యాక్ అయితే పర్చేస్ చేశాను. ఇది ఈ బాక్స్లో ఉంది, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంక ఇవన్నీ మైక్ హోల్డర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒక మైక్ హోల్డర్ అయితే ఉంది, ఇది ఇంకొక మైక్ హోల్డరు. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, షార్ట్ గన్ మైక్ మనం యూజ్ చేయాలంటే దానికి సంబంధించిన హోల్డర్ అనమాట. ఇక్కడ ఇంకొక మైక్ హోల్డర్ అయితే ఉంది. సో ఇవన్నీ హోల్డర్స్ అని చెప్పుకోవచ్చు. వీటిని పక్కన పెట్టేసేద్దాం. ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు నా దగ్గర DJI మైక్ మినీ అయితే ఉంది. నేను మైక్ 1 ఫస్ట్ జనరేషన్ పర్చేస్ చేశాను కదా, సో నాకు సోలో మైక్ కావాలని చెప్పేసి నేను ఇది పర్చేస్ చేశాను. చాలా చిన్నగా అయితే ఉండిద్ది. రిసీవర్ ఇది. సో ఇది కూడా మనకి చూస్తానికి చాలా చిన్నగా ఉంది. ఆడియో క్వాలిటీ మాత్రం సూపర్ అనమాట. నేను పర్చేస్ చేసినప్పుడు 8500 రూపాయలు అయితే ఉంది. సో ఇది కూడా మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మన దగ్గర ఈ మైక్ కూడా ఉందన్నమాట. అంటే మన దగ్గర DJI మైక్ ఫస్ట్ జనరేషన్ ఉంది, మైక్ మినీ ఉంది, 2nd జనరేషన్ ఉంది. రీసెంట్గా 3rd జనరేషన్ కూడా రిలీజ్ చేశారు. అది ఇంకా బాగుందన్నమాట. సేమ్ మైక్ మినీ లానే ఉండిద్ది. అది మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. కాకపోతే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనమాట. నెక్స్ట్ మీకు ఇందాక జూమ్ H1N అని చెప్పాను కదా, సో అది ఇదే అనమాట. సో ఈ బాక్స్లో ఉండేది ఈ మైక్ చాలా చిన్నగా ఉంది కదా. ప్రతి క్రియేటర్ దగ్గర కూడా ఇట్లాంటి మైక్ అయితే ఉండిద్ది. పైన మీకు డెడ్ క్యాట్ అయితే ఇస్తున్నారు. ఇది మీరు విడిగా పర్చేస్ చేయాలి. సో ఇది మనం రిమూవ్ చేస్తే ఇట్లా అయితే ఉండిద్ది అనమాట. మీకు బ్యాక్ సైడ్ మనకి బ్యాటరీస్ అయితే ఉంటాయి. బ్యాటరీస్తోనే ఇది వర్క్ అయ్యిద్ది. చిన్న స్క్రీన్ అయితే ఇస్తున్నారు. సో ప్రెస్ చేసి మీరు రికార్డ్ చేసుకోవడమే. లోపల ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవాలి. దాంట్లోనే మొత్తం ఆడియో అంతా రికార్డ్ అయ్యిద్ది అనమాట. హై క్వాలిటీ ఆడియో కావాలంటే మాత్రం మీరు ఇది పర్చేస్ చేయొచ్చు. 8500 రూపాయల దాకా అయితే పడింది, అమెజాన్లో ఉంది. సో ఈ డెడ్ క్యాట్ అయితే నేను సపరేట్గా పర్చేస్ చేశాను. 300-400 అయింది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, చాలా రోజులు అయితే అవుతుంది. దీన్ని నేను ఒక్కసారి మాత్రమే యూజ్ చేశాను, కానీ ఆడియో క్వాలిటీ మాత్రం సూపర్ అనిపించింది అనమాట నాకు. కానీ ఇది పద్దాకలా మనం బ్యాటరీస్ అయితే కొత్త వేసుకుంటూ ఉండాలన్నమాట. కంటిన్యూగా మనం వాయిస్ ఓవర్స్ అయితే ఇవ్వం కదా, అందుకే నేను ఈ హైపరెక్స్ సోలో క్యాస్ట్ మైక్ అయితే పర్చేస్ చేశాను. తర్వాత మన దగ్గర రోడ్ షార్ట్ మైక్ అయితే ఉంది. దీనికి కూడా ఒక డెడ్ క్యాట్ అయితే వస్తూ ఉంది.
సో ఇది యాక్చువల్ మైక్ అనమాట. కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుంటూ ఈ మైక్ అయితే పర్చేస్ చేశాను అనమాట. నేను పర్చేస్ చేసినప్పుడు 5000 రూపీస్ దాకా అయితే పడింది. పైన షార్ట్ గన్ మైక్ లాగా కూడా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. చాలా రోజులు అయితే నేను అడాసిటీ సాఫ్ట్వేర్లో షార్ట్ గన్ మైక్ లాగా యూజ్ చేశాను అనమాట. ఆడియో క్వాలిటీ చాలా బాగా నచ్చింది. కాకపోతే చాలా వర్క్ అయితే ఉండేది అనమాట. సో మీరు అడాసిటీ సాఫ్ట్వేర్లో ఆడియో అనేది రికార్డ్ చేసుకోవాలి, తర్వాత నాయిస్ అనేది రిమూవ్ చేయాలి, వీడియోకి సింక్ చేయాలన్నమాట. చాలా పెద్ద ప్రాసెస్. కానీ ఇది మీకు కెమెరాస్కి ప్లగ్ అండ్ ప్లే, కెమెరా పైన ఇది పెట్టేసుకొని హ్యాపీగా వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుండిద్ది. సో దీంతోపాటు మీకు ఇది ఒకటి వస్తుంది, షాక్ మౌంట్. సో ఇది మీరు కెమెరా పైన పెట్టేసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. సో ఇది కూడా బాగుండిద్ది. కానీ ఇప్పుడైతే ఎవరు ఇది యూజ్ చేయట్లేదు నాకు తెలిసి. ఇంతకుముందు అయితే మాత్రం ఎక్కువ మంది యూజ్ చేశారు. సో ఇప్పుడు అన్నీ వైర్లెస్ మైక్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో ఇది మీరు కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర గుర్తుగా ఉండిపోయింది అని చెప్పేసి దాచేసేసుకున్నాను. దాని తర్వాత ఛానల్ స్టార్టింగ్లో నేను యూజ్ చేసిన మైక్ అయితే బోయా BY-M1 బోయా మైక్ అనమాట, వైర్డ్ మైక్. చాలా రోజులైతే నేను ఈ మైక్ అయితే యూజ్ చేశాను. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఈ మైక్తోనే స్టార్ట్ చేశాను. నేను పర్చేస్ చేసినప్పుడు 1000 రూపాయల దాకా అయితే పడింది. చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మైక్తోనే స్టార్ట్ చేశారనమాట. సో ఇది నేను యూజ్ చేసిన తర్వాత నేను చైనా మైక్ అయితే పర్చేస్ చేశాను. 1000 రూపాయలు పెట్టి ఈ మైక్ అయితే కొన్నాను. దాని తర్వాత ఈ రోడ్ మైక్ అయితే పర్చేస్ చేశాను. తర్వాత జూమ్ H1 మైక్ అయితే రీసెంట్గా పర్చేస్ చేశాను. దానికంటే ముందు మన దగ్గర DJI వైర్లెస్ మైక్స్ అయితే ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, సో ఇది హెల్మెట్ లోపల నేను పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ డెడ్ క్యాట్ అయితే ఉంది. Type-C మైక్ అనమాట. ఇది DJI Action 5 Proకి ఇది కనెక్ట్ చేసేసుకొని మోటో వ్లాగ్ అయితే రికార్డ్ చేయొచ్చు. డైరెక్ట్గా మీకు ఆడియో అయితే రికార్డ్ అయ్యిద్ది. ఇదైతే నాకు బెస్ట్ అనిపించింది. 500 రూపీస్ కన్నా తక్కువలోనే మీకు ఈ మైక్ అయితే వస్తుంది. అలాగే నా దగ్గర ఇంకా కొన్ని మైక్స్ అయితే ఉన్నాయి, వైర్ మైక్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి GoPro ఉన్నప్పుడు నేను యూజ్ చేశాను. మౌను AU400 వైర్డ్ మైక్ అనమాట. 400 రూపాయల దాకా అయితే పడిద్ది. సో ఈ మైక్ అయితే నా దగ్గర ఉండిపోయింది అనమాట. ఎవరైతే GoPro పర్చేస్ చేసి మోటో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇట్లాంటి మైక్స్ అయితే కావాలి. మీకు Type-C మైక్ కావాలనుకుంటే మాత్రం మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి. Type-C మైక్ అని చెప్పేసి మీరు అమెజాన్లో చూస్తే ఇట్లాంటి మైక్స్ అయితే వస్తాయి. ఇవి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇంకా ఫైనల్ కంక్లూజన్ విషయానికి వస్తే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఫస్ట్లో అప్పుడు ఇన్ని టెక్నాలజీ ఇన్ని మైక్స్ అయితే లేవన్నమాట. అందరూ కూడా బోయా మైక్తోనే వీడియో రికార్డ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడైతే ఇది ఎవరు పర్చేస్ చేయట్లేదు. ప్రైస్ కూడా 500 రూపీస్కి వచ్చేస్తూ ఉంది. కొన్ని డూప్లికేట్స్ కూడా ఉన్నాయి అనమాట, చూసుకొని కొనుక్కోండి. ఈ షార్ట్ గన్ మైక్స్ కూడా ఎవరు పర్చేస్ చేయట్లేదు, అంతా వైర్లెస్ మైక్స్ అయిపోయినాయి. DJI మైక్ మినీ ఇది 8500 రూపాయలు సింగిల్ మైక్ అనమాట. మీకు డబుల్ మైక్ అంటే 2 మైక్స్ ఒక రిసీవర్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు 12,000 13,000 పెట్టాలి. హాలీలాండ్ మైక్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు అది కావాలన్నా అది పర్చేస్ చేయొచ్చు. ఫోన్తో రికార్డ్ చేసుకోవాలన్నా కెమెరాతో రికార్డ్ చేసుకోవాలన్నా సరే ఆడియో క్వాలిటీ చాలా బాగా వస్తున్నాయి అనమాట. 15,000 రూపాయల దాకా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి మైక్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా వీడియో క్వాలిటీ విషయానికి వస్తే ఒక 20,000 25,000 30,000 రూపాయల మధ్యలో మీకు మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి. లేదు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా నాకు ఒక మంచి వీడియో రికార్డింగ్ మొబైల్ కావాలి అనుకుంటే శాంసంగ్ కానీ ఐఫోన్ కానీ మీ ఇష్టం, iPhone 16 కానీ iPhone 17 కానీ పర్చేస్ చేయండి. అది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. మీకు అందులో వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉండేది కాబట్టి రెండింటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. శాంసంగ్ ఫోన్లో అయితే S24 ప్రజెంట్ బాగుంది, 40,000 రూపాయలనే వచ్చేస్తుంది కాబట్టి అది కూడా మీరు కొనుక్కొని యూజ్ చేయొచ్చు. నేనైతే పర్సనల్గా శాంసంగ్ S24 అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే నా దగ్గర ఐఫోన్ కూడా ఉందన్నమాట. DJI Action 5 Pro కొనక ముందు నేను GoPro ఉండేది కదా నా దగ్గర. సో అప్పుడు ఇవి నేను పర్చేస్ చేశాను. స్పేర్గా ఒకటి పెట్టుకుందాం అని చెప్పేసి. మైక్స్ అయితే ఎప్పుడు పాడైపోతాయో తెలియదు. సో వైర్డ్ మైక్స్ పర్చేస్ చేసి యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మౌను AU400 మైక్ ఇట్లాంటిది మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇట్లా బాక్స్ అయితే వస్తుంది. ఇట్లాంటివి ఒక 2 కొనుక్కొని పెట్టుకోండి. కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటాయి, కొన్నిసార్లు ఏమో మీకు ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. 600-700 రూపాయలు కూడా మీరు పెట్టాలి. సో చూసుకొని కొనుక్కోండి. ఎవరైతే మోటో వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో లేకపోతే మోటో వ్లాగ్ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మంచి మైక్స్ కొనుక్కొని మోటో వ్లాగ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే 834 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకుంటా. ప్రజెంట్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 834 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. మీరు సపోర్ట్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యేలాగా చూస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.